ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ పేరుతో బడాబాబులకు కట్టబెట్టే ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు ఒక్కరే అని మండిపడ్డారు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల ప్రతులను భారీ ర్యాలీగా గుంటూరు జిల్లా కార్యాలయానికి తరలించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలంతా ముక్త ఘంటంతో వ్యతిరేకిస్తున్నారు అంటున్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే దీనికి సంబంధించి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన సంతకాలకు సంబంధించిన గవర్నర్కు పంపే లేఖలను ఇవాళ నియోజకవర్గం నుంచి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నారు. పూర్తిగా ఇప్పుడు మనం తెనాల్లో ఉన్నాం. తెనాల్లో పూర్తిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో దాదాపు 70,000కు పైగా సంతకాలు సేకరణ జరిగింది. మనతో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారు. సార్, ఏంటి ఎలా జరిగింది, ఏంటి ఏమంటున్నారు? ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల టెన్యూర్లో నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి స్పాన్ ఆఫ్ 5 years లో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రాష్ట్ర కర్మం ఏమో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక సుమారు 6 నుంచి 7 మెడికల్ కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు జరిగి వర్కింగ్లో ఉంటే ఇంకా 10 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కలిసి కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వైఎస్ఆర్ పార్టీ ఒక్కటి కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అయా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రభుత్వం ద్వారా నడిస్తేనే ఈ రాష్ట్రంలో పేదవాడికి మెరుగైన వైద్యం అలాగే పేదవాడికి వైద్య విద్య అందిద్దని చెబితే ఈ రోజు దానికి ఉదాహరణ ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు తెనాలి నియోజకవర్గంలో 70,000 సంతకాలు అయితే నిన్న ఒక్కరోజే మళ్లీ 4,000 వచ్చినాయి. అంటే 74,000 సంతకాలు. ఈ 74,000 ఎవరు పెట్టారు? ఈ నియోజకవర్గ ప్రజలు పెట్టారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఏంటి? అయ్యా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దనే ఆకాంక్ష. అందుకే మేము వాలంటరీగా ఈరోజు ఎక్కడ మేము సంతక సేకరణకు వచ్చినా పబ్లిక్, పేరెంట్స్, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు అందరూ వచ్చి సంతకాలు ఎందుకు పెట్టారు? మద్దతు కోసమే కదా. కనీసం దీన్ని పరిగణలో తీసుకుని ఇది ఒక్క తెనాలి నియోజకవర్గం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాల ప్రభుత్వమే నడపాలా అని ఆమోదం ఈరోజు ప్రజల ద్వారా వచ్చింది. మీరు గనక వెనక్కి తీసుకొని ప్రభుత్వమే గనక వాటిని నడపపోతే డెఫినెట్ గా మళ్లీ ఉవ్వెత్తున ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలని మళ్లీ ప్రభుత్వం నడిపే విధంగా ప్రజలు బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు? సంతకాలు నేను సుమారు 60 రోజుల పాటు తెనాలి నియోజకవర్గంలో ప్రతిరోజు ఈ సంతక సేకరణ కార్యక్రమం చేశాం. ప్రధాన కోడల్లో చేశాం. కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు. అలాగే డోర్ టు డోర్ తిరిగాం. వాళ్ళందరూ చెబుతుంది ఒకటే, ఏమని? ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీయా కూటమా ఇంకోట మాట్లాడాలా. ఏం చెబుతున్నారంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే దాంట్లో 6 పూర్తయి 7వది రన్నింగ్ లో ఉంటే వీళ్ళు ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేయటం ఏంటి, అమ్ముకోవటం ఏంటి? ఇది దుర్మార్గ చర్య. దీన్ని వాలంటరీగా మేము సంతకం పెడుతున్నాం అని చెప్పి ఆ ఫామ్ తీసుకొని దాని మీద సంతకం పెట్టి మీరు గమనించమని కోరుతున్నా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరా నవీన్తో అశోక్, సాక్షి టీవీ, తెనాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 56,000 మంది నుంచి సంతకాలు సేకరించారు. ఈ సంతకాల ప్రతుల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. ప్రతులు ఉంచిన వాహనాన్ని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం జెండా ఊపి ప్రారంభించారు. జగ్గంపేట నుంచి బైక్ ర్యాలీతో సంతకాల ప్రతుల్ని జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని తోట నరసింహం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారన్నారు.
సూపర్ 6 కంటే ముందు చంద్రబాబు తీసుకొచ్చిన పథకం అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానాన్ని అడ్డుకునేలా పలాస నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించండి స్పష్టం చేశారు. కోటి మందితోనైనా సరే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి అని గవర్నర్ కి పిటిషన్ పెట్టించాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపట్టినటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం పలాస నియోజకవర్గంలో సుమారుగా ఒక 50,000 పైబడి సంతకాలు సేకరించినటువంటి 4 మండలాల కార్యవర్గం, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మరొక్క మారు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం వైఎస్ఆర్సీపీ నేత చింతాడ రవికుమార్ విజయవంతంగా నిర్వహించారు. 47,000 సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండిగో విమానయాన సంస్థ ప్రైవేటుది కావటం వల్లే సంక్షోభం ఎదుర్కొంటున్నామని, అందుకే ఏ రంగం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండకూడదు అన్నారు చింతాడ రవి. ప్రభుత్వమే వైద్య విద్య రంగాలు నడపాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తి చేతిలో 65% విమానాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆడి చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆడుతుందనంటే దానికి కారణం ఏ రంగమైనా ప్రభుత్వ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే అంతటి దారుణమైన పరిస్థితి ఎదుర్కొని ఈరోజు సాక్షాత్తు ఈ జిల్లాకు చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళి ఇండిగో దగ్గర మోకరిల్లారనంటే అర్థం చేసుకోండి. అలాగా ఏదైనా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రజారోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. విద్య కానీ వైద్యం కానీ ఈ 2 రంగాలని ఎప్పుడూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అందించకూడదు. అందిస్తే ఏదో ఒక రోజు ఆ కొలాప్స్ అనేది తప్పదు. శ్రీకాకుళంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీలను కార్పొరేట్ శక్తులకు కట్టబట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడుతాము అంటున్న ధర్మాన కృష్ణదాస్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా చేపట్టిన ఏదైతే కోటి సంతకాల ప్రతులను శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, దాంతో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఈ కోటి సంతకాల కార్యక్రమానికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇది కేవలం ఆనాడు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రధానాంశాలుగా తీసుకున్నటువంటి వైద్యం, విద్య, వ్యవసాయం ప్రధానాంశాలుగా తీసుకుంటే అందులో భాగమైన ఒక వైద్యవానికి ఈవేళ ప్రభుత్వం తూట్లు పడుతున్నటువంటి వైనం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వాన. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీలు కేంద్రం అనుమతులు తెచ్చి వివిధ స్థాయిల్లో ఇప్పుడు ఉన్నాయి, కొన్ని పూర్తయ్యాయి. మరి ఇవన్నింటినీ ప్రభుత్వ పరంగా నుంచి ప్రైవేటు పరంగా చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈవేళ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కేవలం స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రజల గురించి, ప్రజల క్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించకుండా ఒక సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరు కూడా వైద్య విద్య చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా కార్పొరేట్ వ్యవస్థలకి అప్పజెప్పే కార్యక్రమం, వారి మనుషులకి అప్పజెప్పే కార్యక్రమం ఈ ప్రైవేటీకరణ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా అతను ప్రజాపక్షపాతి కాదు. ప్రజలకి అతను ఒక వ్యాపార సరళిలో అతను ప్రతి వ్యవహారం కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా రాష్ట్రం అన్ని జిల్లాల్లో కూడా, అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి ఈ కోటి సంతకాల సేకరణ చేశారు. ప్రతి నియోజకవర్గంలో 50,000 నుంచి 60,000 వరకు కూడా మరి ఈ కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. చాలా కార్యకర్తలు కూడా చాలా శ్రమించి ప్రతి ఒక్కడు కూడా ప్రజల తాలూకా స్వతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి
వారి తాలూకా అనుమతితోనే వారి సంతకాలు ప్రతి ఇండివిజువల్గా ప్రతి ఒక్క సంతకం కూడా తీసుకోవడం జరిగింది. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని, ఏదైతే ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు భవిష్యత్తులో భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమం ఎగిసిపడింది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. ఏపీ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాల మాదిరిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదంటున్నారు చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. చిత్తూరులో ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను భారీ ర్యాలీతో జిల్లా కార్యాలయానికి తరలించారు. కూటమి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాము అంటున్న చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కోటి సంతకాల సేకరణకు సంబంధించి చిత్తూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విశేష స్పందన లభించింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉంది. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే కోటి సంతకాల కార్యక్రమానికి ఎలా అనిపిస్తోంది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ అనేది రూరల్లో, అర్బన్లో పంచాయతీ వైజు, వార్డు వైజు కూడా సేకరించడం జరిగింది. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 62,500 సంతకాలు సేకరణ జరిగింది. దాన్ని పూర్తిగా కూడా డిజిటలైజేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా ఉత్సాహంగా ఇది మా సొంత పని అన్న విధంగా సంతకాల సేకరణ చేశారు. సంతకాలు చేసిన వాళ్ళు కూడా మాకు ఇంకేమైనా బాధ్యతలు పెడితే పేదల చదువుల కోసం మేము కూడా మా వంతుగా ఇంకా ఏమైనా సేకరించాలంటే కూడా మేము ముందుంటామనే విధంగా వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని 10వ తారీఖు నాడు జిల్లా కార్యాలయాల నుంచి, నియోజకవర్గాల కాడి నుంచి జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన భూమన కరుణాకర్ రెడ్డి గారికి అందజేయవలసిందిగా ఆదేశాలు అందాయి. ఆ మేరకు మా నియోజకవర్గంలోని ప్రతి వార్డు నుంచి కూడా అశేష జనవాహిని బైకులు వేసుకుని పట్టణం మొత్తం ఒక ర్యాలీగా, పండుగ వాతావరణంగా తీసుకొచ్చి ఈరోజు దీన్ని సాగనంపంగును కూడా జరుగుతూ ఉంది. అంటే ఈరోజు పప్పు బెల్లాల మాదిరిగా ఈరోజు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని చూస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఇది? ఇప్పుడు ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు చేయడానికి పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుశ్చర్య, పేదలు అనేవాళ్ళు వైద్య విద్య చదువుకునే అవకాశమే భవిష్యత్తులో లేకుండా చేయాలి అని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దశల వారీగా అడ్డుకొని పేదల పక్షాన నిలబడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటున్నారు. ఈ యొక్క ప్రతులన్నీ కూడా సంతకాలు చేసిన వాటిని జిల్లా కార్యాలయానికి తరలింపు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.